ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ప్రధాన ప్రతిపక్షం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సరికొత్త వ్యూహంతో ముందుకు వెళ్తుంది. అధికార కూటమి ప్రభుత్వాన్ని ప్రతి అంశంలోనూ ఆత్మరక్షణలోకి నెట్టేలా వైసీపీ పక్కా పొలిటికల్ మైండ్ గేమ్ ఆడుతుంది. సామాజిక అంశాల నుంచి రాజధాని అమరావతి పర్యటనల వరకు ప్రతి దానిలోనూ ప్రభుత్వం కంటే వేగంగా స్పందిస్తూ రాజకీయ కాకను నిరంతరం రగిలిస్తోంది. ప్రతిపక్షం వేస్తున్న ఈ వ్యూహాత్మక వలలో అధికార తెలుగుదేశం పార్టీ తెలియకుండానే చిక్కుకుపోతుందనే చర్చ రాజకీయ వర్గాల్లో జోరుగా సాగుతుంది. అసలు వైకాపా అనుసరిస్తున్న ఈ నేట్రా పాలిటిక్స్ వెనుక ఉన్న అసలు లక్ష్యం ఏంటి? ప్రతిపక్షం విసురుతున్న ఈ రాజకీయ వ్యూహాల నుంచి బయటపడేందుకు కూటమి సర్కార్ ఎలాంటి ప్రతి వ్యూహం సిద్ధం చేయబోతుంది? లెట్స్ వాచ్ దిస్ స్టోరీ. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో అధికార ప్రతిపక్ష పార్టీల మధ్య నిత్యం ఒక వ్యూహాత్మక యుద్ధం నడుస్తోంది. ప్రధాన ప్రతిపక్షమైన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూటమి ప్రభుత్వాన్ని ప్రతి ప్రధాన అంశంలోనూ తమ ట్రాప్లోకి లాగేందుకు పకడ్బందీ ప్రణాళికలు అమలు చేస్తోంది. కేవలం ప్రజల నిత్యావసర సమస్యలే కాకుండా సున్నితమైన సామాజిక వర్గాల సమీకరణాలను సైతం తమకు అనుకూలంగా మలుచుకుంటూ ముందుకు సాగుతోంది. రోజువారీ రాజకీయాల్లో హీట్ ఎక్కడా తగ్గకుండా నిరంతరం మీడియా వార్తల్లో నిలిచేలా వైకాపా అధిష్టానం వేగం పెంచింది. విపక్షం విసురుతున్న ఈ రాజకీయ వలలో అధికార తెలుగుదేశం పార్టీ కూడా కొంతవరకు చిక్కుకుంటున్నట్లు పరిణామాలు స్పష్టం చేస్తున్నాయి. ప్రతిపక్షం ఎజెండా సెట్ చేస్తుంటే ప్రభుత్వం దానికి స్పందించేలా వైకాపా మైండ్ గేమ్ ఆడుతోంది. విజయవాడలో జరిగిన సాయికృష్ణ అదృశ్యం కేసు వైసీపీ వ్యూహాత్మక వేగానికి ప్రత్యక్ష నిదర్శనంగా నిలిచింది. ఈ సున్నితమైన ఘటన జరిగిన వెంటనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అత్యంత వేగంగా స్పందించింది. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ నేరుగా రంగంలోకి దిగి బాధిత కుటుంబాన్ని పరామర్శించిన తర్వాతే కూటమి ప్రభుత్వంలో చలనం వచ్చిందనే వాదనను వైసీపీ బలంగా జనంలోకి తీసుకువెళ్లింది. విపక్ష నేత పర్యటన తర్వాతే ప్రభుత్వం హడావుడిగా విచారణకు ఆదేశించిందని, ఆ వెంటనే ప్రత్యేక దర్యాప్తు బృందం సిట్ను నియమించిందని వైసీపీ సోషల్ మీడియా విభాగాలు విస్తృతంగా ప్రచారం చేసుకున్నాయి. వాస్తవానికి ఈ ఘటన జరిగిన తొలి దశలో స్థానిక తెలుగుదేశం నాయకులు సైతం దీన్ని పెద్దగా పట్టించుకోలేదన్న విమర్శలున్నాయి. సాయికృష్ణ వ్యవహారంలో ఒక ప్రధాన సామాజిక వర్గాన్ని లక్ష్యంగా చేసుకుని వైసీపీ వేసిన అడుగులు అధికార పార్టీని కలవరపెట్టాయి. బలమైన సామాజిక ఓటు బ్యాంకు చేజారిపోతుందన్న భయంతోనే తెలుగుదేశం నాయకత్వం నష్ట నివారణ కోసం పరుగులు పెట్టాల్సి వచ్చిందనే విశ్లేషణలు సాగుతున్నాయి. స్వయంగా తెలుగుదేశం పార్టీకి చెందిన అంతర్గత సోషల్ మీడియా గ్రూపుల్లోనే ఈ ఆలస్యంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తమైంది. సంక్షోభ సమయాల్లో ప్రతిపక్షం కంటే ముందే స్పందించడంలో మన నాయకత్వం వెనుకబడిపోతుందనే కామెంట్స్ సొంత క్యాడర్ నుంచే వినిపించాయి. ఈ వాస్తవాన్ని అధికార పార్టీ కూడా పూర్తిగా కొట్టి పారేయలేని పరిస్థితి క్షేత్రస్థాయిలో నెలకొంది. వైసీపీ సామాజిక అస్త్రాలను ఎదుర్కోవడంలో కూటమి ప్రభుత్వం ఆత్మరక్షణలో పడిపోయింది. రాజధాని అమరావతి పరిసరాల్లో వైసీపీ నాయకులు తలపెట్టిన పర్యటన సైతం ఈ ట్రాప్ పాలిటిక్స్లో భాగమేనన్న విశ్లేషణలు వినిపిస్తున్నాయి. అమరావతికి వెళ్లేందుకు తాము చేసే ప్రయత్నాలను అధికార టీడీపీ నాయకులు ఖచ్చితంగా అడ్డుకుంటారని వైసీపీ పెద్దలకు ముందే తెలుసు. అయినప్పటికీ వ్యూహాత్మకంగానే వైసీపీ నాయకులు రాజధాని పర్యటనకు బయలుదేరారు. వారు ఊహించినట్లుగానే మార్గమధ్యలో తెలుగుదేశం శ్రేణులు అడ్డుకోవడంతో ఉద్రిక్తతకు దారితీస్తుంది. ఇరు వర్గాల మధ్య జరిగిన తోపులాటలో విధులు నిర్వర్తిస్తున్న ఒక కానిస్టేబుల్కు గాయాలయ్యాయి. ఈ ఒక్క ఘటనతో తమ పార్టీకి జాతీయ స్థాయిలో కావలసినంత పొలిటికల్ మైలేజ్ లభించిందని భావించిన వైసీపీ వెంటనే తమ రాజధాని పర్యటనను విరమించుకుంది. ప్రభుత్వంపై బురద చల్లే వ్యూహంలో విపక్షం సఫలమైందన్న చర్చ జరుగుతోంది. ఇలా వరుసగా ప్రతి సున్నితమైన అంశంలోనూ వైకాపా అధికార పార్టీని తమ ట్రాప్లోకి లాగుతోంది. క్షేత్రస్థాయిలో జరిగే ప్రతి పరిణామానికి తమ పోరాటాలే కారణమని, తమ వల్లే ప్రభుత్వం దిగివస్తోందని వైకాపా చేసుకుంటున్న ప్రచారం కూటమి పెద్దలకు మింగుడు పడ్డం లేదు. ప్రస్తుతానికి రాష్ట్ర రాజకీయాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పూర్తిగా అఫెన్సివ్ మోడ్లో దూసుకుపోతుండగా అధికార పక్షం డిఫెన్స్కే పరిమితమవుతోంది. విపక్షం అమలు చేస్తున్న ఈ నయా మైండ్ గేమ్ నుంచి బయటపడి పరిపాలనపై తమదైన ముద్రను తిరిగి ఎలా ప్రదర్శిస్తారనే దానిపైనే కూటమి భవిష్యత్ రాజకీయ స్థిరత్వం ఆధారపడి ఉంటుంది.
వైసీపీ ట్రాప్లను ఛేదించేలా చంద్రబాబు నాయకత్వం ఎలాంటి కౌంటర్ వ్యూహాలు అమలు చేస్తుందో వేచి చూడాలి.